చూస్తే నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. సూలూరుపేటలో జరిగే టీట్కో ఇళ్ల పంపిణీలో ఆయన పాల్గొననున్నారు. 2.5 లక్షల గృహ ప్రవేశాలతో పేదలకు ఇళ్లను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తారు సీఎం. ఆ తర్వాత పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన P4 మొదలుపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం రాత్రి 8:50 తిరిగి అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. నిన్న జరిగిన సమావేశంలో తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు అసెంబ్లీకి ఆమోద ముద్ర వేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయింది. పేరెంట్స్ ను పట్టించుకొని ఉద్యోగి వేతనం నుంచి 10,000 వరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ అయ్యేలా ఈ బిల్లును తీసుకొచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభించారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని వారిని సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో కేటీఆర్, హరీష్ రావు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను 2 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్తో పాటు మిగిలిన వారు సస్పెన్షన్ లిస్టులో ఉన్నారు. కడియం శ్రీహరి విషయంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనను ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని సభలో తీర్మానించారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ప్రతి ప్రాంతంలో మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, అది ఫేక్ పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు 94% స్ట్రైక్ రేట్ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో 99% ఎన్డీఏనే గెలవబోతోందని స్పష్టం చేశారు సీఎం. బీఆర్ఎస్ పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కాళేశ్వరం పనికి రాకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందంటూ ఫైర్ అయ్యారు. డిండి ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్. సీఎం రేవంత్ పై మరోమారు విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం కేసు మీద ఉన్న శ్రద్ధ మిగతా కేసుల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. రేవంత్ దగ్గరుండి కేటీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు విషయంలో ప్రతి నిమిషం కేటీఆర్ ను అలర్ట్ చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ ను చూస్తుంటే బాధేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్. ఆయనకు క్రెడిట్ చోరీ జబ్బు వచ్చిందన్నారు. మిట్టల్ ప్రాజెక్టు గురించి జగన్ అబద్దాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు లోకేష్. మంత్రి అవినీతికి పాల్పడితే సిబిసిఐడి విచారణ సరిపోతుందా అని హరీష్ రావు ప్రశ్నించారు. మినిస్టర్ అవినీతిపై ఆయన కింద పనిచేసే పోలీసులు సరిగ్గా విచారణ చేస్తారా అని నిలదీశారు. అందుకే తాము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశామన్నారు హరీష్ రావు. మత్స్యకారుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ అధినేత జగన్కే ఉందన్నారు మాజీ మంత్రి కాకాని. శంకుస్థాపనల ముఖ్యమంత్రికి అలాంటి హక్కు ఉండదన్నారు. ఎవరే పని చేసినా చివరకు దాన్ని ప్రారంభించి మేమే చేశామని డప్పు కొట్టుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందంటూ ఎద్దేవా చేశారు. కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో లోకల్, నాన్ లోకల్ వివాదం ముదిరింది. ప్రోటోకాల్ ఇష్యూ చెలరేగడంతో స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ను పట్టించుకోకుండా వ్యవహరించారని నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లి పోస్టాఫీస్ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టాఫీస్కు వచ్చిన ఆధార్ కార్డులు, ఉత్తరాల కట్టల్ని అందులో పనిచేసే సిబ్బంది బయటపడేశారు. అవి హాంద్రినీవా కాలువ వద్ద బయటపడ్డాయి. దీంతో వాటిని తీసుకొచ్చి పోస్టాఫీస్లో పెట్టారు స్థానికులు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీని మీద తపాలా శాఖ విచారణ చేపట్టింది. సత్యసాయి జిల్లా నల్లచెరువులో 108 వాహనం మొరాయించింది. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఓ 2-వీలర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. వారి చికిత్స అందించేందుకు 108 వాహనంలోకి ఎక్కించారు. అయితే వెహికల్ ఎంతకీ స్టార్ట్ కాలేదు. దీంతో క్షతగాత్రులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు 20 నిమిషాల తర్వాత వాహనం స్టార్ట్ అవ్వడంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 108 మొరాయించడంపై స్థానికులు సీరియస్ అవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం మాల్కాపురంలో ఉద్రిక్త నెలకొంది. ఇసుక క్వారీ వద్ద తెలంగాణకు తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో వాళ్లను చూసి ట్రాక్టర్లు వదిలిపెట్టి డ్రైవర్లు పరారయ్యారు. తూర్పు ఏజెన్సీని నెల రోజుల పాటు హడలెత్తించిన పెద్ద పులి చివరకు తన గూటికి చేరుకుంది. ఏజెన్సీ గ్రామాల చుట్టూ తిరుగుతూ పశువులపై దాడి చేసిన టైగర్ పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. మారేడుమిల్లి నుంచి రంపచోడవరం, గంగవరం, గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం, ప్రతిపాడు మండలాల వరకు సంచరించింది పులి. పశువుల మీద దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. నేటి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. వాటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దీంతో 3 రోజుల పాటు ఆర్జిత సేవల్ని రద్దు చేసింది తిరుమల బోర్డు. మరోవైపు వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇప్పటికే అభిషేక్ సింగ్, రాజేష్ వర్మ, డాక్టర్ బాలాజీ, క్లింటన్తో పాటు మరో 2 కేసులో కీలకంగా మారారు. ఈ కేసులో వచ్చిన కొత్త వాళ్లను విచారించేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. గోవాకు చెందిన డీజే క్లింటన్, జూబ్లీహిల్స్ కి చెందిన డాక్టర్ బాలాజీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన క్లింటన్ వాచ్మెన్ భార్యకి ఇచ్చాడు. పార్టీ మొదలు కాగానే డ్రగ్స్ ను రోహిత్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేశారు. డీజే క్లింటన్ గోవా నుంచి కొకైన్ కూడా తెచ్చాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మ్యూల్ ఖాతాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. మ్యూల్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు విక్రయిస్తున్న బోధన్కు చెందిన 5 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మహమ్మద్ అజర్, మినాజ్ అహ్మద్, నవీన్, సయ్యద్ హఫీజ్, కాసిం గా గుర్తించారు. ఈ ముఠాలో సూత్రధారులు, పాత్రధారుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సైబర్ నేరగాళ్లు 13 మ్యూల్ అకౌంట్ల ద్వారా 31 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలింది. మ్యూల్ అకౌంట్లను బెట్టింగ్ యాప్, సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఉజ్వన్ యాప్లో తప్పుడు పత్రాలు సృష్టించి నిందితులు కరెంట్ అకౌంట్ను ఓపెన్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు వేగంగా వ్యాప్తించాయి. భవనంలో నివసిస్తున్న 16 కుటుంబాలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ 4 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఓ గదిలో నివసిస్తున్న పేద కుటుంబానికి చెందిన ఇంట్లో సామాన్లు మొత్తం మంటలకు ఆహుతైపోయింది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన పేదలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. వికారాబాద్ జిల్లా తాండూరులో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్కింగ్ చేసి ఉన్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విలియమున్ చౌరస్తాకు కొద్ది దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కౌన్సిలర్ ఇర్షాద్ ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదమా లేదంటే లారీకి ఎవరైనా నిప్పంటించారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో నాటు బాంబులు కలకలం రేపాయి. అడవి పందుల కోసం పంట పొలాల్లో పెట్టిన పేలుడు పదార్థాలు పేలడంతో మేకల శేఖర్ అనే వ్యక్తి గాయాల పాలయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలెవరూ భయోందోళనకు గురి కావద్దన్నారు. అడవి పందుల వేటలో ఈ బాంబుల్ని వేటగాళ్లు వినియోగిస్తూ ఉంటారని టెన్షన్ పడాల్సిందేమీ లేదన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండా సర్పంచ్ రమణీబాయి కుటుంబంపై పెట్రోల్ దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఫ్యామిలీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు కుమారుడు అనార్ సింగ్. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోదరుడు వెంకటేష్, సర్పంచ్ రమణీబాయి చనిపోయారు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ పరిధిలోని జనియల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. టైగర్ అడుగుజాడల్ని అధికారులు పరిశీలించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా పొలం పనులకు వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. పశువుల్ని అడవిలోకి తీసుకురావద్దని కాపర్లను హెచ్చరించారు. కేరళ ప్రభుత్వం 5 లక్షల కోట్లకు పైగా అప్పుల భారంతో ఉందన్నారు ప్రధాని మోదీ. ఈ అప్పు 10 ఏళ్లలో 3 రెట్లకు పైగా పెరిగిందని ఆరోపించారు. జనం సంపాదించిన డబ్బులో వాటా ఏంటని ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఒక్క కొత్త పారిశ్రామిక ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని ప్రధాని విమర్శించారు. కేరళలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతిని కక్కిస్తామన్నారు. ఎనభైవ దశకం నుంచి అస్సాంను అశాంతి ప్రాంతంగా కాంగ్రెస్ మార్చేసిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలోపే తాము బోడో శాంతి ఒప్పందం, కార్బీ ఆంగ్లాంగ్ అగ్రిమెంట్, దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ ఒప్పందం లాంటివి చేసుకున్నామన్నారు. 10,000 మంది ప్రజలు ఆయుధాలు విడిచిపెట్టి సాధారణ పౌరులుగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తమిళనాడులో అధికార డీఎంకే మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బ్రేక్ఫాస్ట్ పథకం విస్తరించాలని మేనిఫెస్టోలో పొందుపరిచింది. మత్స్యకారులకు 12,000 ఆర్థిక సాయం ప్రకటించింది. చేపల వేట నిషేధ కాలంలో 9,000 ఆర్థిక సాయం ఇస్తామని తెలిపింది. వృద్ధాప్య పెన్షన్ 2,000కు పెంచుతామని వెల్లడించింది. యువతకు ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తామని, మహిళల నెలవారీ భృతి 2,000కు పెంచుతామని మాటించింది డీఎంకే. 10 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక చేస్తామన్న అధికార పార్టీ మహిళా సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ వరాల జల్లు కురిపించింది. తమిళనాడు ఎన్నికల హీట్ మరింత పెరిగింది. ఎలక్షన్స్ లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీవీకే అధినేత విజయ్ విడుదల చేశారు. అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని తెలిపారు. మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసే క్యాండిడేట్లను ప్రకటించారు దళపతి. తమకు డీఎంకేతోనే ప్రధాన పోటీ అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పీపుల్ వర్సెస్ యాంటీ పీపుల్ అనే నినాదంతోనే ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తోందన్నారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు రేపు రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఉరుములు పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇవాళ విజయనగరం జిల్లాలోని 4 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 4 మండలాలు, పోలవరం జిల్లాలోని 2 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఎల్లుండి కూడా 12 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.